పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాథా, దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాథా, ఈ జీవితం ఎందుకు నాథా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాథా, దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాథా, ఈ జీవితం ఎందుకు నాథా. జామున ఆకాశ పక్షులతో నీ మహిమలను పాడెదను, వేకువ జామున ఆకాశ పక్షులతో నీ మహిమలను పాడెదను, చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించి నే పాడా, చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించి నే పాడా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాథా, దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాథా, ఈ జీవితం ఎందుకు నాథా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత యోహాను బోస్కో వారి సంస్మరణను జరుపుకుంటున్నాం. వీరి పేరిట ఎన్నో సంస్థలు వెలిశాయి. ఎంతమందో గురువులు, కన్యాస్త్రీలు సేవలు చేస్తున్నారు. మరి వారందరికి కూడా అభినందనలు తెలుపుతూ వారు
బోస్కో నుంచి పొందినటువంటి స్ఫూర్తిని మనం కూడా పొందుదాం. మరి ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీలో పనిచేస్తున్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క పూజను అర్పించడానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. వారి కుటుంబాల కోసం, వ్యక్తిగత వారి కోసం ప్రత్యేక విధంగా మన యొక్క ప్రార్థనలు వారికి తెలియజేస్తూ, ఆ దేవుడు వారిని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ యొక్క పూజ ఆరంభంలో గతంలో మనం చేసినటువంటి పాపాలన్నిటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఆ దేవాది దేవుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసుకుని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాను బోస్కో యువకులకు తండ్రిగాను బోధకునిగాను యుండ చిత్తగించితివి. అతని వలె మేము కూడా ప్రేమాగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లునట్లు చేయమని ప్రార్థించున్నాము. అతని వలె మేము కూడా ఆత్మల కొరకు వెదకుచు నిన్ను మాత్రమే సేవించున్నట్లు కృపజూపమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహనము ద్వారా పరిపూర్ణతను పొందగలము. మొదటి పఠనము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. సహోదరులారా, ఈ గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందువలన మనము సమస్త భారమును, మనలను పెనివేసుకుని ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమును నిశ్చయముతో పరిగెత్తుదుము. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను ఒసుగువాడును అయిన ఆ యేసు పైన మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. ఆయన ఎట్టి పాట్లు పడినో, పాపాత్ములు పగనెట్లు సహించెనో ఆలోచింపుడు. కావున మీరు ధైర్యము కోల్పోయి వదిలివేయకుడు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందినంతగా ఎదిరింపలేదు. నీవు నిరుత్సాహపడుకుము. ఇది ఏలినవారి వాక్కు. అందరూ ప్రభువును అభిలాషించువారు అతనిని నుతింతురు. మహా సమాజమున నేను నిన్ను కీర్తింతును. నీ భక్త బృందము ఎదుట నా మొక్కుబడులను చెల్లింతును. పేదలు తనివి తీరా భుజింతురు. ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. ఆ జనులు ఎల్లవేళలా శుభములు బడయుదురుగాక. అందరూ ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. లోకములోని జాతులెల్లా ప్రభువును జ్ఞప్తి తెచ్చుకొని అతని యొద్దకు మరలి వచ్చును. సకల జాతులను అతనిని పూజించును. గర్వాత్ములెల్లరూ అతనికి దండము పట్టెదరు. మృత్యువాతబడు నరమాతృలెల్లరూ అతనికి తల ఒగ్గుదురు. అందరూ ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. భావి తరముల వారు అతనిని సేవింతురు. ప్రజలు రాబోవు తరముల వారికి ప్రభును గూర్చి చెప్పుదురు. ఇక పుట్టబోవు జనులకును ప్రభువు తన ప్రజలకు దయచేసిన రక్షణమును గూర్చి వివరింతురు.
అందరూ ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, స్థిర జీవము నీకొసగిన ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, స్థిర జీవము నీకొసగిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి 43వ వచనం వరకు. ఆ కాలములో యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడు యాయీరు అనవాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఎడల ఆమె స్వస్థత పొందును, జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక
పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహంలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలగుదును అని తలచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థ పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకినది ఎవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఈ జనసమూహము తనపై పడుచుండుట చూచుచున్నారు గదా, నన్ను తాకినది ఎవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తాకినది ఎవరో తెలుసుకొనవలెనని ఆయన నలుదెసలు తేరిపార చూసెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకాయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షకుడు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టుటనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పెను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడు యోహాను మాత్రమే తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుట చూసి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఏలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది, కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయన హేళన చేసి, అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరిండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చేయి పట్టుకొని, తలి తాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూసిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీన్ని ఎవరికిని వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ పూజలో పాల్గొన్నటువంటి ప్రజలారా, ఈరోజు ప్రత్యేక విధంగా మనము పునీత జాన్ బోస్కో వారి సంస్మరణను జరుపుకుంటున్నాం. జాన్ బోస్కో వారు యువకులకు మరి చిన్న పిల్లలకు అనాథులకు ఎన్నో సేవలు చేశారు. ఆయన పేరిట ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి. వారు కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు. పునీత జాన్ బోస్కో వారు మనందరికి కూడా ఒక ప్రేరణ కావాలి. మరి వారు మనందరి కోసం ప్రార్థన చేయాలని ఈరోజు మనం వేడుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరారా, క్రీస్తు ప్రభు స్పర్శ స్వస్థతనిస్తుంది అనేటువంటి అంశంపై మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనం ఈనాడు సువార్తలో గమనించినట్లయితే 2 అద్భుతాల గురించి చదువుతూ ఉన్నాం. మొట్టమొదటిగా యాయీరు కుమార్తె స్వస్థత గురించి. అదొక అద్భుతం. అది పూర్తి కాకమునిపే మధ్యలో ఇంకొక అద్భుతం వచ్చింది. అది ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఆమె స్వస్థత గురించి మరి రెండవదిగా మనం ధ్యానిస్తున్నాం.
మరి మూడవదిగా ఈ యాయీరు కుమార్తె స్వస్థత గురించి మరొకసారి పునఃప్రారంభమైంది. అంటే ఈ విధంగా ఇంటర్ట్వైన్డ్ అంటారు, వీటిని శాండ్విచ్ మిరకల్స్ అంటారు. శాండ్విచ్ అంటే మనందరూ తెలుసు, ఒక బ్రెడ్ ఉంటుంది, తర్వాత ఏదైనా క్రీము లేదా బటరు, వెజిటేబుల్, టమాటోలు ఇవన్నీ కూడా పెట్టి మరొకసారి బ్రెడ్ పెడుతుంటారు. వీటిని అందుకే యాయీరు కుమార్తె అద్భుతం, మరి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అద్భుతం, మరి ఒకసారి యాయీరు కుమార్తె అద్భుతం. ఈ విధంగా వీటిని శాండ్విచ్ మిరకల్స్ అంటారు. ఈ విధంగా పెనవేసుకున్నటువంటి మిరకల్స్. మరి ఏదేమైనా సరే యేసు ప్రభు ఆ కుమార్తెను స్పర్శించి స్వస్థపరుస్తున్నారు. మరి రెండవదిగా ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ యేసు ప్రభువుని తాకింది. మొట్టమొదటిగా యేసు ప్రభువు తాకటం లేదా ఈ స్త్రీ యేసు ప్రభువుని తాకటం. ఎవరిని స్పర్శించినా కూడా అద్భుతం అనేది, స్వస్థత అనేది ప్రతి మానవుడు కూడా పొందుతాడు అని ఈనాడు మనం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓసారి ఒక అతను ఎప్పుడు గుడి అంటే భయం, ఎప్పుడు కూడా చాలా తరచుగా రెగ్యులర్గా గుడికి వస్తూ ఉన్నాడు. ప్రాతకాల జపంలో మరి తర్వాత పూజ కార్యక్రమంలో పాల్గొంటూ చాలా చురుగ్గా పాలు పంచుకుంటూ ఉంటాడు ఈ యొక్క ఆధ్యాత్మిక విషయంలో. కానీ ఒకరోజు అతను గుడికి రావలేదు. సరే ఏమైందో అనుకుంటారు గురువు గారు. మరి రెండవదిగా అదేవిధంగా వారం పాటు ఆయన గుడికి రావట్లేడు. అప్పుడు ఆశ్చర్యపోతాడు, ఎందుకు ఈయన గుడికి రావట్లేడా అని. అదేవిధంగా 2వ వారం, 3వ వారం, నెల, ఈ విధంగా గుడికి రాకపోవటం చూసి ఆ గురువు ఎక్కడికి వెళ్ళాడా ఈయన అని వెదకటం ప్రారంభిస్తాడు. ఇతరుల నుంచి సలహా తీసుకుంటూ ఉంటాడు, వారి నుంచి సేకరిస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడా ఈయన అని. చివరికి ఆయనకి ఆ గురువుకి తెలిసింది ఏంటంటే ఈయన జైల్లో ఉన్నాడని. అయితే ఆ గురువు జైలుకి వెళ్ళి ఇతన్ని చూస్తాడు. చూసి దగ్గరికి పిలిచి ఆ విధంగా చెయ్యి వేసి తనతో ఎంతో ఆప్యాయతగా మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆయన వెంటనే తన తలను ఆ ఫాదర్ గారి భుజములపై పెట్టి ఏడుస్తాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే, ఫాదర్ గారండి, ఇలాంటి ప్రేమపూర్వకమైనటువంటి స్పర్శ నా మీద ఉన్నట్లయితే నేను ఈనాడు జైల్లో ఉండేవాడిని కాదు అంటాడు. అంటే నేను ఈ స్పర్శను కోల్పోయాను, నన్ను ఎవరు కూడా ప్రేమగా పలకరించిన వారు లేరు, ప్రేమగా నా మీద ఇలా స్పర్శను ఇచ్చినటువంటి వారు లేరు, అందుకే నేను ఇలాంటి ఘోరమైన కార్యక్రమాలు చేశాను, అందుకే జైల్లో ఉన్నానంటాడు. మరి మనం చూసినట్లయితే మన జీవితంలో స్పర్శలు ఎన్నో రకాలు. మనం ఇతరులను స్పర్శించామంటే వారు స్వస్థత పొందుతారు. ఇంకో విషయం, స్పర్శించామంటే ఒక గురువు ఇతరులని తమ హస్తాలు ఉంచినట్లయితే వారు స్వస్థులవుతారు, లేదా వారికి ఎంతో ధైర్యం వస్తుంది, వారు పవిత్రంగా కూడా అవుతారు. మరి కొన్నిసార్లు ఈ స్పర్శ అబ్యూజ్ అని అంటారు. ఒక కామంతో మనం ఇతరులను స్పర్శించినట్లయితే అది చెడుకు దారితీస్తుంది. మరి ఈనాడు మనం యేసు ప్రభు విషయంలో చూసినట్లయితే యేసు ప్రభు ఎంతో మందిని స్పర్శించారు, స్వస్థతనిచ్చారు. మరి యేసు ప్రభు స్పర్శ ఎలాంటిది అంటే అది ప్రేమపూర్వకమైనటువంటి స్పర్శ, ఇతరులని నయం చేసేటువంటి స్పర్శ, ఇతరులను పవిత్రతలో నడిపించేటువంటి స్పర్శ. దీనికి మనకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, అంతటా యేసు తన చేయిని చాపి కుష్ఠరోగిని తాకి, నాకిష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. చూడండి, కుష్ఠరోగిని తాకి స్వస్థపరిచాడు. అదేవిధంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము
34 వచనం, గ్రుడ్డి వారికి దృష్టినిచ్చుట. యేసు కనికరించి వారి నేత్రములను తాకెను, వెంటనే వారు దృష్టిని పొంది ప్రభువును వెంబడించిరి. యేసు ప్రభు తాగ్గానే వారికి దృష్టి వచ్చింది. అదే ప్రకారం మార్క్స్ వార్త 7వ అధ్యాయము 33-34 వచనాలు, మూగా చెవిటి వారిని యేసు స్వస్థపరిచారని, యేసు వాని చెవులలో తన వ్రేళ్లను పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకెను, స్వస్థపరిచెను. అదే ప్రకారము లూకాసు వార్త 22వ అధ్యాయము 51వ వచనం, ఎప్పుడైతే యేసుని పట్టుకోవటానికి వచ్చారో అప్పుడు ప్రధానార్చకుని సేవకుని చెవి నరికేశారు. అప్పుడు ఆ క్రీస్తు ప్రభు ఆ చెవిని తాకగానే స్వస్థత పొందాడు. మనం లూకాసు వార్త 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, నాయనులో వితంతు ఉండేది. ఆ వితంతువు కుమారుడు చనిపోయినప్పుడు పాడ మీద తీసుకువెళ్తున్నారు. పాడ మీద తీసుకువెళ్తుంటే యేసు ప్రభు ముందుకు సాగి పాడెను తాకెను. ఆ పాడెను తాకగానే మరణించినటువంటి ఆ యువకుడు లేచి జీవం పొందాడు. అదేవిధంగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 15వ వచనం చూస్తే, యేసు ప్రభు తమ హస్తాలను ఉంచి పసి బిడ్డలను ఆశీర్వదించను అనే చక్కని వాక్యం. మరి ఈనాడు మార్క్స్ వార్త 5వ అధ్యాయం 41వ వచనం చూస్తే, యాయీరు కుమార్తెను ప్రాణదానమిచ్చాడు. యేసు ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అని చెప్పగా ఆమె జీవంతో లేచింది. అదే ప్రకారం ఈనాడు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసుని తాకింది. మొట్టమొదటిగా యేసు ప్రభు ఆ బాలికను తాకాడు. ఇక్కడ మటుకి స్త్రీ ఆ యేసు ప్రభువును తాకగానే ఆమె స్వస్థురాలైంది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 28వ వచనం. అదేవిధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే ఇక్కడ పేతురు అత్త గురించి చెప్పబడుతుంది. పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆమె చెయ్యిని పట్టుకోగానే ఆమె జ్వరం వీడిపోయింది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా యేసు ప్రభు మనల్ని తాకినా, మనం యేసు ప్రభుని తాకినా కూడా స్వస్థత అనేది నీవు వ్యక్తిగతంగా పొందుతావు. మరి ఈ స్పర్శ లేకుండానే మనం ఎన్నో ఘోరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాం, యేసు ప్రభు స్పర్శ లేక. మరి ఈనాడు యేసు ప్రభు ఆ బాలికను 12 సంవత్సరాల బాలికను తాకి ఆమెను స్వస్థపరిచారు. అదేవిధంగా ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ కూడా యేసు ప్రభువుని తాకి స్వస్థురాలైంది. మరి నీ విషయం, నా విషయం ఏమిటి? మనం యేసు ప్రభు స్పర్శ కోసం వేచి ఉన్నామా? యేసు ప్రభు మనల్ని ముట్టుకోవటానికి మనం అవకాశం యేసు ప్రభుకి ఇస్తున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. మరి ఈరోజు ప్రత్యేక విధంగా ఆ యేసు ప్రభు మనందరినీ కూడా స్పర్శించాలని, మనందరినీ కూడా తాకాలని, మనందరినీ కూడా స్వస్థపరచాలని, మనం ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా, ఎన్నో కష్టాల్లో ఉన్నా కూడా యేసు ప్రభు స్పర్శ నీకు ధైర్యం ఇస్తుంది, నిన్ను పవిత్రపరుస్తూ ఉంది. ఆమేన్. మన యొక్క విజ్ఞాపన ప్రార్థనలు జరుపుకోవడానికి లేచి మౌనంగా ఎన్నో అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ప్రభువా, పాపు గారిని, మేత్రాన్లను, మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మేత్రాన్లందరినీ కూడా ఆశీర్వదించండి. వారు చేసేటువంటి ప్రతి కార్యాలను, ఆధ్యాత్మిక కార్యకలాపాలను మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపదేశులను అందరినీ కూడా ఆశీర్వదించి వారు చేసేటువంటి సువార్త పరిచర్లు వారికి తోడుగా ఉండి మీరు శక్తిగా బలంగా ఉండమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. దయగల మా తండ్రి ప్రభువా,
దివ్యవాణి టీవీ విషయమై ఎంతోమంది దాతలు ఎన్నో సేవలు చేస్తున్నారు, ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. వారి కుటుంబాలని వారిని ఆశీర్వదించండి. ఎంతోమంది ఈ దివ్యవాణి టీవీలో పనిచేస్తూ ఉన్నారు, వారిని కూడా ఆశీర్వదించండి. ఈ దివ్యవాణి టీవీ ఎప్పుడు కూడా ఇంటింటికి సువార్త అన్న విధంగా ప్రతి ఒక్కరూ ఈ సువార్తను విని తమ జీవితాల్ని మలుచుకునే విధంగా వారికి సహాయం పడమని అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఎంతోమంది ఈ దివ్యవాణి టీవీ పూజలో పాల్గొంటూ ఉన్నారు. ఆమె బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఎంతోమంది బాధలతో అనారోగ్యంతో స్వస్థపడాలని ఎంతోమంది ఆశిస్తూ ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు స్పర్శించి యేసు ప్రభు ముట్టుకోగానే ఎంతోమంది స్వస్థులయ్యారు. అదేవిధంగా కష్టాల్లో బాధల్లో అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను కూడా ఆ యేసు ప్రభు తాకి ముట్టి స్వస్థపరచమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ స్పర్శ మాకు అవసరం. మమ్మల్ని అందరినీ కూడా తాకండి, మమ్మల్ని అందరినీ ముట్టుకోండి. మీ యొక్క స్పర్శ మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. మేము మీ యొక్క అనుగ్రహాన్ని పొంది మీ సువార్తను చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రేరేపించమని ఈ మనవలనే మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కానుక ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. సృష్టికారక శాంతిదాయక ఏమి ఇవ్వగలను నా హృదయముగాక. ఏ రీతి పూజింతు నా ప్రియజనక. ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన
మానవుణ్ణి సృష్టించితివి. పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరేమాతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, మరి ముఖ్యంగా పునీత జాన్ బోస్కో వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాది దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగే విందు, అమృతమూర్తిని పొందు. దేవాది దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగే విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచును, జీవమునిచ్చును. ప్రేమను పంచును, జీవముని. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సహాయపడు దివ్య ఆహారంతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య సుప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా.
పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.